వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సర్కారు ఘంటాపదంగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం వేసిన డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు కొనసాగుతుండటం, కులగణన సర్వే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడం, బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కూడా గడువులోగా పూర్తయ్యేలా కనిపించకపోవడంతో ఎన్నికలు వాయిదా అనివార్యంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు జరిగిన ఘోర పరాభవం భయంతో ఇప్పట్లో స్థానిక ఎన్నికలకు వెళ్ళకపోవడమే ఉత్తమమని కొందరు మంత్రులు, పార్టీ ముఖ్యులు వారిస్తున్నట్టు తెలుస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. ఓ దశలో రిజర్వేషన్లు ఇవ్వకుండానే పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతో పాటు బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది బలహీన వర్గాలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులోనూ పిటిషన్లు వేశారు. కోర్టు కూడా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించడంతో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా గుర్తించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ 4న డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషన్ జిల్లాలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నది. పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందించాలంటే మరో నెల రోజులు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు సామాజిక వర్గాల లెక్క తేల్చాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి కులగణనను ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించింది. సర్వే ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ పూర్తి చేయాలంటే మరో 10 రోజులకు పైనే పట్టే అవకాశం ఉన్నది. సేకరణ పూర్తయినా ఆన్లైన్ చేసేందుకు మరో 20 రోజులు గడువు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయినా కోర్టులో నిలిచే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్లోనూ కులగణన చేపట్టిన కేంద్రం ఒప్పుకోలేదని ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలోనూ కులగణన సర్వే కోర్టులో చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉండదని విస్పష్టంగా చెప్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలపైనే ఆ ప్రభావం పడుతుందని భావించిన పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇప్పట్లో ఎన్నికలు వద్దని వారిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలతో పాటు సీఎం రేవంత్, పలువురు మంత్రులు తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఊదరగొట్టినా అక్కడి జనం నమ్మలేదు. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ పథకాలన్నీ పక్కన పెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం అంత మంచిది కాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించి లేని తలనొప్పిని తెచ్చుకోవడం ఎందుకని యోచిస్తున్నట్టు తెలిసింది.